రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొమ్మినేని కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అమరావతి వేశ్యాల రాజధాని అనడం దుర్మార్గమన్నారు. అయితే భారతిరెడ్డి ఇల్లు తాడేపల్లిలోనే ఉందని, దీనికి ఏమి జవాబు చెబుతారన్నారు. కావున సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భారతిరెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలందరూ రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి పేపర్ను చదవొద్దండి, చూడొద్దండి అంటూ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నా, మీ ఛానలు, మీ యొక్క సాక్షి పేపరు దేనికి ఉంది? ఇది ప్రజల సొమ్ము. అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది, ఇంకా జీతాలు ఇస్తుంది. అయినా మీరు ఇప్పుడు తప్పుడు వ్రాతలు తప్పులు రాయడం అనేది చాలా దురదృష్టకరం. దుర్మార్గులరా మీరు. ఇవాళ అడుగుతున్నా, మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్దీ భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేశ్యలతో పోలుస్తారా? దుర్మార్గం నా కొడుకల్లారా. అసలు మనుషులరా మీరు పశువులరా అసలుకు. మీరు ఇవాళ అడుగుతున్నా, అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో, తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి భారతిరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంసారం చేస్తున్నారా? గాడ్డి కొడుకల్లారా. ఇవాళ అటువంటి వాళ్ళను ఇవాళ అందరినీ వేసులుగా పోలుస్తారేమరా? ఎక్కడరా మీరు? మనుషులారా, పశువులారా మీరు? అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తున్నా, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి. నేను అడుగుతున్న ఒకటే మాట, ఇవాళ మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద వేసలతో అంటారే వీళ్ళు. ఈ గాడ్డు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అడుగుతుంది, వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలని ఉంది. కానీ మా నాయకుడు, మా యొక్క ఆరాధ్య దైవం, మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు. ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారు అని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పనీయకుండా మా నోర్లు కట్టేస్తున్నారు. కానీ మా తరం కావడం లేదు. మేము తట్టుకోలేము. చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము. అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు, రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇలా వేస్తులతో పోల్చారు. చెత్త నా కొడకల్లారా. నేను అడుగుతున్నా. అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఈ కృష్ణంరాజు గారిని బజార్లో రాళ్లతో కొట్టి నా కొడుకులను ఉరి తీయాలని కూడా నేను ఉరి తీయాలి. గాడ్డు కొడుకు అది తక్కువనే. ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు? దేవుడు వాళ్ళు. రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు? మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా 30,000 కాదు 35,000 పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూర్చిన మీ యొక్క దరిద్రురా, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి రా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం, పోయిన 5 ఏళ్లలో 3 రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదరా. వాళ్ళు ఈరోజు 5 ఏళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లూటు ఊడుతూ ఉంటే, స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లారా మీరు మీ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తారా? ఒరే, మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయనరా. అందుకనే రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజానికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గం పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి. ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి